ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా ఈ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆటిజం లాంటివి అవన్నీ న్యూరాలజీ కింద వస్తాయండి, లేకపోతే అది Yeah. సెపరేట్ గా ఇప్పుడు ఇంకా డెవలప్మెంటల్ హెల్త్ కిందకి వస్తుందా? సో ఆటిజం అండ్ ఏడిహెచ్డి స్పెక్ట్రమ్ అయితే మీరు ఏదంటున్నారో ఇవి న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్ అంటాం. ఇట్ ఈస్ అండర్ ద కవర్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరాలజీ ఓన్లీ. సో ఆటిజం అంటే బ్రీఫ్గా ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ ఉండకపోవడం, రిపీటెడ్ థింగ్స్ చేస్తూ ఉండడం అండ్ స్పీచ్ డిలే సిగ్నిఫికెంట్గా ఉండడం. దిస్ ఇస్ అ ట్రయడ్ ఆఫ్ ఆటిజం. సో మరి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? నా చైల్డ్ స్పెక్ట్రమ్ లో లేకుండా కొంచెం అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉన్నారని, డిజార్డర్ ఉందని చెప్పడానికి. సో 3 months ఏజ్ అప్పుడు మనం చూస్తే పిల్లల నెక్ కంట్రోల్ అనేది వస్తుంది. సో నెక్ కంట్రోల్ ఐదర్ పార్షియల్గా రావడం ఆర్ కంప్లీట్గా లేకపోవడం, మెడ నిలవడం అంటారు కదా, సో అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఐ కాంటాక్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, బట్ అట్లీస్ట్ మదర్కి రికగ్నైజ్ అయ్యి సోషల్ స్మైల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇఫ్ ద బేబీ ఈస్ నాట్ స్మైలింగ్ టు ద మదర్ బై 3 months, ఓకే, దెన్ 6 monthsకి అగైన్ ఐ కాంటాక్ట్ లేకపోవడం కంప్లీట్గా అండ్ బేబీ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ సౌండ్స్ అని చేయకపోవడం అండ్ అప్పుడు కూడా మరి నెక్ కంట్రోల్ అనేది ఫామ్ అవ్వకపోవడం, ఓకే. అండ్ బై 9 months అనేది హ్యాండ్ గెస్టర్స్ చూస్తాం. రీచింగ్ అంటే ఏదైనా ఇస్తే తీసుకొని ముందుకు అంటే చేతిలో పట్టుకోవడం అండ్ అగైన్ నాట్ సిట్టింగ్ విత్ సపోర్ట్ ఆల్సో బై 9 months. అండ్ బై 12 months వి సీ అట్లీస్ట్ వన్ సింగిల్ మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఫామ్ అవ్వాలి. అట్లీస్ట్ మా అమ్మ అలా, అట్లీస్ట్ బైసిలబుల్ అంటాం, మమ్మమ్మ, రిపిటేటివ్ వర్డ్స్ ఇవి కూడా ఫామ్ అవ్వకపోవడం, నాట్ స్టాండింగ్. సో అప్పుడు మనం రెడ్ ఫ్లాగ్ అనేది వీ సీ దట్ దెర్ ఇస్ అన్ అలార్మింగ్ సైన్, వీ షుడ్ పిక్ ఇట్ అప్ ఆర్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. సో యా. సో అప్పుడు వెంటనే ఒకవేళ చైల్డ్ మీ దగ్గరకు వస్తే ఏం టెస్ట్ చేస్తారు? చైల్డ్ ఏ స్కిల్స్ డెవలప్ కాలేదు అని చూడడానికి? సో ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ స్కిల్స్ అనేది మనం 4 డొమైన్స్లో డివైడ్ చేయొచ్చు ఆర్ 3 డొమైన్స్. సో మోటార్ అనేది అంటే గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్. గ్రాస్ మోటార్ ఇంక్లూడ్ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్. ఫైన్ మోటార్ అంటే మన హ్యాండ్ యాక్టివిటీస్, సో పాయింటింగ్, హోల్డింగ్, గ్రాస్పింగ్, దీస్ థింగ్స్. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన సోషల్ అండ్ కాగ్నిటివ్ అంటాం. సోషల్ అంటే మదర్తో స్మైల్ చేయడం, నేమ్కి రెస్పాండ్ చేయడం అండ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్, engaging in a conversation. So these things are social. Cognitive is like your intellect. So basically, so పేరు పిలిస్తే పలకకపోవడం, ఐడెంటిఫై చేయకపోవడం, స్ట్రేంజర్స్ పేరెంట్స్ని డిఫరెన్షియేట్ చేయకపోవడం. సో దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ 4. సో ఎనీ టైమ్ దీస్ ఆర్ delayed, we first see either it is only motor delay or social cognitive delay or combined. So each of them will have different disorders. So based on that the evaluation will be there. ఎవాల్యుయేషన్ ఎలాగో ఉంటుంది, కానీ ఇలాంటి డెవలప్మెంటల్ ఇష్యూస్కి సొల్యూషన్స్ ఉంటాయండి? యా. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాం. సో వెన్ ఎవర్ వి పిక్ ద డయాగ్నోసిస్ ఎర్లీ, డెఫినెట్లీ వీ కెన్ ప్రొవైడ్ సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ టు ద చైల్డ్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? దెర్ ఆర్ మెనీ ఆఫ్ ద థింగ్స్. అట్లీస్ట్ మన ఎన్వైరన్మెంట్ సపోర్ట్ వల్లనే బేబీ ఇంప్రూవ్ అవుతుంది. మేజర్ న్యూరలాజికల్ ఇష్యూ కూడా ఉండకపోవచ్చు, ఓకే. సో దట్ ఈస్ అ మేజర్ సెగ్మెంట్ దట్ వీ సీ రైట్ నౌ. ఆ బ్రెయిన్ కి స్టిమ్యులస్ ఇవ్వాలి. యా, స్టిమ్యులేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మన సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ అనేది పిల్లలకి జస్ట్ ఇప్పుడు ఇఫ్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు, బాబు నానీతో కానీ ఒకటి గ్రాండ్ పేరెంట్స్తో ఉన్నారు, హీఈస్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్ బికాస్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ సేఫ్టీ అండ్ డయట్. అంటే వాళ్ళు తినిపిస్తారు, పడుకోబెడతారు, బేబీ పడకుండా చూసుకుంటారు. కానీ బేబీకి A4 యాపిల్ కానీ డ్రా చేయించడం కానీ యునో రైమ్స్ పాడించడం కానీ ఎవరు చేస్తున్నారు? వీఆర్ నాట్ స్టిమ్యులేటింగ్ ద చైల్డ్. సో అండర్ స్టిమ్యులేషన్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డీలేస్ దట్ వి సీ రైట్ నౌ. సో చాలా వరకు ఇవి సెట్ చేయొచ్చు అంటారు? ఎస్, చాలా వరకు ఇవి నయం అయ్యే సమస్యలే. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ దట్ వి సీ క్యాన్ బి రివర్స్డ్, బట్ దెర్ ఇస్ అనదర్ సిగ్నిఫికెంట్ పర్సెంట్ వాళ్ళలో ఏదైనా బ్రెయిన్ అబ్నార్మాలిటీ వల్ల, బ్రెయిన్ సిగ్నల్స్ కండక్షన్ వల్ల ఆర్ సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కండిషన్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే వర్సనింగ్ అవ్వకుండా కంట్రోల్ చేయొచ్చు డెఫినెట్లీ, బట్ ప్రోగ్రెషన్ అనేది అగైన్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఒక బిడ్డకి సెరెబ్రల్ పాలసీ లాంటి ఒక సీరియస్ ఇష్యూ, డౌన్ సిండ్రోమ్ లాంటివి ఏ స్టేజ్లో డిటెక్ట్ అవుతుందండి? సో సెరెబ్రల్ పాలసీ అనేది మనకు యాజ్ ఎర్లీ as 6 months వీ కెన్ డిటెక్ట్, ఓకే. సో సెరెబ్రల్ పాలసీ అనేది ఒక పెథలాజికల్ కండిషన్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ ఈస్ అ స్టాటిక్ ఎన్సెఫలోపతి, బట్ ద సిమ్టమ్స్ విల్ బీ ప్రోగ్రెసింగ్. అంటే బేబీ నడవదు, కూర్చోదు, మెడ నిల్చోదు, రికగ్నైజ్ చేయదు, స్మైల్ చేయదు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అవ్వవు. బట్ 6 monthsలో ఏమంటారంటే ఇంకా చూద్దాం, ఇంకా బేబీ విల్ గ్రో, బై 1 year షీ మే స్టార్ట్ హ్యావింగ్ నెక్ కంట్రోల్. ఈ అపోహలన్నీ ఉంటాయి, దానివల్ల డయాగ్నోసిస్ లేట్ అవుతుంది.